హాయ్ వ్యూయర్స్, నేను పవన్ కటారి. నేను ఈరోజు చూపించబోతున్నాను మనం ఫ్రీగా బ్లాగ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో. మీరు ముందుగా మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఉన్న బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్లో ఏం చేస్తారంటే బ్లాగర్ అని టైప్ చేసుకోండి. బ్లాగర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ కనిపిస్తుంది సైట్ని ఒకసారి క్లిక్ చేసి ఓపెన్ చేయగలరు. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ బ్లాగ్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు జీమెయిల్స్ లాగిన్ అవ్వమంటుంది. మీది ఏ జీమెయిల్ ద్వారా లాగిన్ అవుతారో ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. దాని పాస్వర్డ్ ఒకసారి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఒకసారి సైన్ ఇన్ అవ్వండి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చెప్తుంది క్రియేట్ ఏ గూగుల్ ప్లస్ ప్రొఫైల్, క్రియేట్ ఏ లిమిటెడ్ బ్లాగర్ ప్రొఫైల్ అని. మీరు బ్లాగ్ కావాలి కాబట్టి బ్లాగర్ ప్రొఫైల్ అని క్రియేట్ చేసుకోండి. డిస్ప్లే నేమ్ అంట, నేను నా పేరు ఇచ్చేస్తున్నా. ఇచ్చేసి క్రియేట్ టు బ్లాగర్ అంటే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ న్యూ బ్లాగ్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ బ్లాగ్కి ఒక టైటిల్, బ్లాగ్ అంటే ఒక వెబ్సైట్ లాంటిది అనమాట. మీ బ్లాగ్కి ఒక టైటిల్ అని అడుగుతుంది. మీ బ్లాగ్ టైటిల్ ఇచ్చేసేయండి. తర్వాత మీ బ్లాగ్ అడ్రస్ అనమాట, ఇక్కడ మనకి blogger.com అని కనిపిస్తుంది చూసారా, ఇక్కడ youtube.com. అలాగే మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చుకోండి. ఈ గూగులోడు బ్లాగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నాడు కాబట్టి అడు blogspot.com అనేది ఇస్తాడు మనకి ఫ్రీగా. అయితే .com .in అనేది ఏమీ రావు ఫ్రెండ్స్. డొమైన్స్ అవి మనం విడిగా .com .in అలాంటివి ఏమైనా కావాలంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. వీడు ఫ్రీగా కాబట్టి మనకి blogspot.com అని ఇస్తాడు. మీకు ఏం కావాలో సెలెక్ట్ చేసుకోండి ఒకసారి. మీ బ్లాగ్ అడ్రస్ టైప్ చేసేసుకోండి. ఇక్కడ blogspot.com అని వస్తుంది. దీన్ని ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఉందా లేదా అవైలబిలిటీ అనేది. అవైలబిలిటీ ఉంటే ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది. టిక్ మార్క్ ఉన్న తర్వాత మీ బ్లాగ్ ఇంటర్ఫేసింగ్ ఎలా ఉండాలని అడుగుతుంది. ఇది నా బ్లాగ్ ఫ్రెండ్స్. ఇది ఇంటర్ఫేసింగ్ ఎలా కావాలనుకుంటే ఇంటర్ఫేసింగ్ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను సింపుల్ అనేది సెలెక్ట్ చేసుకొని క్రియేట్ ఏ బ్లాగ్ అని టైప్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. ఇక్కడ క్రియేట్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది చూసారా, క్రియేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. బికాస్ డబుల్ క్లిక్ బికాస్ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి బ్లాగ్ మెయిన్ పేజ్లోకి వెళ్ళండి. మెయిన్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ పోస్ట్ అని కనిపిస్తుంది చూసారా, ఈ న్యూ పోస్ట్ని క్లిక్ చేసుకోగానే ఓ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంపోజ్లో పెట్టుకొని మీకు కావాల్సింది ఇక్కడ టైప్ చేసుకోగలరు. టైప్ చేసుకొని ఇక్కడ మీరు పబ్లిష్ చేసుకుంటే పబ్లిష్ అవుతుంది. మీ బ్లాగ్ వెబ్సైట్ వచ్చేసి ఏంటంటే సో చూసుకోండి, ఇదనమాట మీ బ్లాగ్. ఇప్పుడు నేను ఏదో టైప్ చేసింది, నేను హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను అలా టైప్ చేసి పబ్లిష్ నొక్కాను. పబ్లిష్ నొక్కగానే ఇక్కడ మీ బ్లాగ్లో చూపిస్తుంది చూసుకోండి. హాయ్ వ్యూయర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగా మీరు ఒక బ్లాగ్ను క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ డొమైన్ కొనుక్కుంటే మీరు ఆ డొమైన్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఒకవేళ మీకు ఆ డొమైన్ ఈ బ్లాగు రెండు కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారంటే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూసారా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకోగలరు. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెటప్ థర్డ్ పార్టీ URL అని కనిపిస్తుంది. మీరు దీన్ని క్లిక్ చేసుకొని మీరు డొమైన్ ఏమన్నా godaddy.com ఇలాంటి వాటిలో డొమైన్స్ కొనుక్కుంటారు కదా .com .in అనేటివి, మీరు ఆ వెబ్సైట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి సేవ్ చేసుకోగానే మీరు ఈ బ్లాగ్లో ఏ పోస్ట్ చేసినా మీరు ఆ డొమైన్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు బ్లాగ్ స్పాట్ వదిలేసి .in అని వస్తుంది. అంటే ఇప్పుడు అది ఒక వెబ్సైట్ లాగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఈ రెడ్ కలర్ బటన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు, లేదా నా వీడియో కింద ఉన్న రెడ్ కలర్ బటన్ని క్లిక్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ వీడియోస్ మీ ఆ బ్లాగ్లో కూడా చూసుకోవచ్చు. ఈ రెండు డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, మీరు దాన్ని క్లిక్ చేసి నా